నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను హరీష్. యానాం పట్టణ శివారు సావిత్రి నగర్లో తాగునీటి సమస్యపై మహిళలు బిందెలతో ఆందోళన చేపట్టారు. త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, నీటిలో మురుగునీరు కలుస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి వెతలు తీర్చాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించి సక్రమంగా త్రాగునీరు సరఫరా చేయించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎవరు గట్ట వచ్చి మీ సమస్య తీర్తామని ఎదురుకు రాలేదు. పోలీస్ స్టేషన్కి గట్ట ఎన్నోసార్లు తిరిగినా కానీ మాది ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజులు రోడ్ బాక్ చేయడానికి మేము వచ్చామన్నమాట. వస్తే గురువు గారు వచ్చి మాకు సమస్య తీరుతాననేసి మంచి మాటలు మాట్లాడి వెళ్ళారు. డ్రైనేజ్కి దీనికి కలిపి 310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించున్నాను. మొన్న టెండర్ అయింది, కానీ ఆ పని మొదలుపెట్టి అన్ని చేయడానికి దగ్గరగా 10 నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాని శాంక్షన్స్ అన్నీ. అందుకని ఇది 2-3 రోజుల్లో పని మొదలు పెట్టారు. 3-4 రోజులు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పిలిపించి మాట్లాడతాను. కొండమూరి వెంకటరావు అని చెప్పేసి అంటున్నాడు. అతను అంత స్పీడ్గా చేయగలుగుతాడా లేదన్నది చూడడం ఒకటి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఒత్తిడి కానీ ఇమీడియట్గా లీకేజీ చేయడం ఒకటి. మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ పెట్టి 2 ట్యాంకర్లతోటి ఈ 2 రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి. ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి పాలిపి సతీష్ అని చెప్పేసి పురసానపేట కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది 80 లక్షల రూపాయలు. అతనికి ఈవేళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. పీజీ కట్టేశాడు, వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను దారిలో మాట్లాడి నేను మెట్కూరు నుంచి వచ్చాను. మెట్కూరులో కూడా రోడ్లు ఈ వాటరు ఇవన్నీ ఉంటే ఎవరు పట్టించుకుంటలేదంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. మీరు నాకు రాత్రి ఎవరు కూడా నాకు చెప్పలేదు, తెల్లారుజాము నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అసలు వాటర్ అది కూడా బాగోలేదంట, ఎవరు కూడా పట్టించుకుంటలేదు, వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని జేఈని వీళ్ళందరినీ కూడా వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈ కానీ ఇప్పుడే మధ్యలో 2 రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒక కొత్త ఆవిడ వచ్చింది, జాయిన్ అయ్యారు, పాండిచేరి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది. మనం కళ్ళు ఎరజేస్తే వచ్చి వెంటనే చూసుకే పరిస్థితి ఈవేళ కాదు. అందుకని మీరు మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అన్నది ముందు నుంచి తీసుకెళ్తున్నాం. ఈవేళ రేపటికల్లా నీకు టెంపరీగా ఇమ్మీడియట్గా ఎక్కడా లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమ్మీడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను. 5-6 రోజుల్లో ఈ పని 25,83,000 రూపాయల పని మొదలుపెట్టేలా చేస్తాను. అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్తున్నాను. గిరాంపేట సాగుతున్నరికి అక్కడ ముందు గిరాంపేటలో ఇప్పుడు ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఒక సంపు కట్టించాం. అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు, 1,83,00,000 అవుతుంది. అది త్వరలోనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకు సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను. మొత్తం పైప్ లైన్ మార్పు చేయిస్తాను. ఈ 2 రోజుల్లో ఈ లీకేజీలు చేసి ఇమీడియట్గా చేయించడం అనేది చేస్తాను. అందుకని ఈ 2-3 రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మన ట్యాంకరు ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకని మీరు ఇతరులని పిల్లలను స్కూల్కి వెళ్ళిన వాళ్ళని ఆఫ్ చేయడం అన్నది కాదు. అది మన బైరపాలెం అయినా తీర్థాలముండి అయినా సాగుతున్నారైనా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. అందుకని వాళ్ళందరినీ ఇచ్చేసి మీరు నా మాటని మీరు గౌరవించి వెళ్ళండి. నేను ఈ 2 రోజుల్లో పని పూర్తి చేసి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాది బాధ్యత, నేను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. అదే మీరు
ఇప్పుడు ఇక్కడ స్మెల్ ఇదైంది ఈవేళ రేపుల్లో చేసి, అలాగే పాత కాలనీలో కూడా ఎక్కడైతే ఉందో దీంట్లో కూడా ఇంకా కొంత డబ్బులు మిగులుతాయి కదా, దాన్ని కూడా లీకేజెస్ ఇమీడియట్ గా రెండు కలిపి చేసేలాగా చేయడం. నాకు మళ్ళా జ్యోతిరాజు ఈవేళ రేపు చేయకపోతే ఎల్లుండి వచ్చి మళ్ళీ రోడ్లో కూర్చుంటారు. ఇక్కడ ఉంటుందమ్మా, ఉండకన్నా ఉండదు. లీకేజ్ పట్టుకోలేకపోయారు ఏమ్మా లీకేజ్ చేసిన దగ్గర కాకుండా అదమ్మా మీరు చెప్పింది 15 చోట్ల లీకేజీలు పట్టుకున్నారు. కానీ అది కాకుండా ఇంకో చోట్ల ఎక్కడ ఉండిపోయి కలిసిపోతుంది. మొత్తం టోటల్గా మార్చేస్తారు ఏమ్మా. ఎలాగేనండి 25,83,000 కొత్త పైపులు వేయడానికి, కొత్త పైపులు లీక్ వేయడానికి కాదు. దాని కాకుండా ఈ రోజు రేపటికేమో లీకేజీలు చేసేలాగా, ఈ లీకేజీలు అయ్యే వరకు ట్యాంకర్ తోటి నేను పంపిస్తాను. నేను